కలుపు నివారణకి మేము ఈ పద్ధతిలో మేము చేస్తున్నాము. ఎందుకంటే కలుపు మందు కొట్టాలంటే ఒక్కొక్క బాటిల్ వచ్చి 2000 3000 పడుతుంది. ఓకే, అసలు కొట్టినా కానీ దాని కింద అనేది జీవులు అనేది సూక్ష్మజీవులు అనేది అట్లా భూమిలో నాశనం అయిపోతున్నాయి. దానివల్ల ఏంటంటే అది కలుపు మందుతో కాకుండా ఉన్న ఈ కలుపుతోనే ఉన్న ఈ కలుపుతోనే ఇట్లా బెడ్ల టైపు దీని మధ్యలో వేసుకుంటూ వెళ్తామండి. ఆటోమేటిక్గా ఇది కలుపు అనేది నెక్స్ట్ వచ్చేదాన్ని కూడా రానియకుండా చేసిద్ది. మొత్తం ఇక్కడ పీకిందల్లా ఇది మొత్తం బెడ్ల మీద వేస్తాను, మొత్తం పరుచుకుంటా. ఇది ఒక రకం అండి. అదను అక్కడ ఎండాకులండి. ఇది ఏదైతే మనకు సరిపోయినప్పుడు ఇదేమవుతుందంటే మన కలుపు అనేది ఇది లేనప్పుడు మనం ఎండాకులు తీసుకొని ఎండాకులు కానీ మామిడాకు కానీ తీసుకొని వాటిని కూడా ఇదే రకంగా ఈ పద్ధతిలో చేసుకుంటూ వెళ్తే ఏంటంటే మనకి కలుపు నివారణకి మనకి దోహదపడుతుంది. అట్లాగే మొక్కలకి ఎదుగుదలకు కూడా బాగుండిద్ది. ఇట్లా చేస్తానికి ఏంటంటే ఇప్పుడు కింద తేమ శాతం అనేది మనకి ఒకసారి పెట్టామంటే 2-3 రోజుల దాకా మళ్ళీ నీళ్ళు అడగదండి. ఓకే, మెయిన్ దానికోసమని ఈ రకమైన పద్ధతిలో కింద ఏంటంటే కింద జీవరాశులు కూడా పెరగడానికి, సూక్ష్మజీవులు కూడా అట్లా కింద డెవలప్ అవడానికి ఇది దోహదపడుతుంది బాగా. అది అట్లాగే ఇప్పుడు ఎండాకాలం అయినా సరే మనకి వాటర్ అనేది ఎక్కువ అడగదండి. ఎందుకంటే ఈ రకంగా చేస్తాం వల్ల అనేది ఒకసారి పెట్టామంటే మళ్ళీ 3-4 రోజుల దాకా అసలు వాటర్ అనేది మనం ఇది చేసిన అవసరం లేదు. దానివల్ల మనకి కింద ఏరు వ్యవస్థ కానీ ప్లస్ సూక్ష్మజీవులు డెవలప్ అవడానికి కానీ ఓకే కింద మనం చేసే పద్ధతిలో ఇంకా మంచిగా రిజల్ట్ రావడానికి కానీ ఎంతో దోహదపడుతుందండి. అట్లాగే ఈ ఎండాక అనేది ఇప్పుడు మా చెట్ల కింద చుట్టుపక్కల మొత్తం అంతా వేస్ట్ పడి ఉంది. అదే దాన్నే మనం ఎరువుగా ఇప్పుడు ఇది పెడతాం. ఇది పెట్టిన తర్వాత ఇది వేసిన తర్వాత నీళ్ళు పెడతా ఉంటే అట్లా దాంట్లోనే ఎరువులాగా తయారవుతూ ఉండేదాన్ని. ఇది వేస్ట్ కాకుండా. ఎందుకంటే ఇప్పుడు ఇది మనం ఎరువు ఎక్కడ తీసుకొని బయట అయినా సరే ఎక్కడైనా సరే ఎరువు తయారు చేయాలంటే ఎండాకుల నుంచే కానీ మొత్తం ఏదైనా సరే మనం చేస్తున్నాం. అదే మన ఎండాకుల నుంచి మనమే ఎరువు తయారు చేసుకుని ఎంతో దోహదపడుతుందండి. ఇప్పుడు చాలామంది మన రైతులు కూడా వదిలేస్తారు. ఏంటంటే దాన్ని తగలబెడతాం కానీ ఇంకోటి కానీ ఇది చేస్తారన్నమాట. ఇప్పుడు చుట్టుపక్కల కానీ ఎక్కడైనా చూడండి మొత్తం తగలబెడతాం కానీ దీని తప్ప రెండోది లేదు. దీనివల్ల ఏంటంటే మనకి చాలా వరకు మన భూమి సారవంతం అవడానికి ఎంతో దోహదపడుతుంది.